ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఎవరు చేశారు ఎవరు చేయలేదు అన్నది ఇన్వెస్టిగేషన్ టీం చెప్పాలి. నా బాధ్యతగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంత ఫేర్గా ఇన్వెస్టిగేషన్ నడిస్తే అంత ఈజీగా డౌట్స్ రాకూడదు. కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, నాకు ఈ కన్సర్న్స్ ఉన్నాయి అంటే ఆ కన్సర్న్స్ మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యకపోతే నాకు అనుమానం రాకూడదా? మీరే చెప్పండి, అనుమానం రావాలన్నా రాకూడదా? ఇఫ్ ఇట్ ఇస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, ఇట్ షుడ్ బి ఫేర్. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. Either tell me who has done this, because if it is in my family, then you have everybody with you. You have investigated everybody. You have interrogated everybody. ఏది చెప్పలేరుకున్నారు, నథింగ్ ఈస్ కమింగ్ అవుట్. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేసింటే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అది బయట పెట్టించిండరా? దాచిపెడతారా? ఇట్స్ వెరీ అన్లైక్లీ, బికాస్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ గెయిన్ బై డూయింగ్ దట్. కానీ చెప్పట్లేదు. అది చెప్పలేదంటే దాంట్లో ప్రాబ్లం లేదని నేను అనుకోవాలి. ప్రాబ్లం లేదు అని నేను అనుకునేటప్పుడు నేను రేస్ చేసిన కంప్లైంట్ మీద యాక్ట్ చేయకపోతే అది నాకు ఇంకా అనుమానం స్ట్రాంగ్ చేయదా? డజంట్ ఇట్ మేక్ మై సస్పిషన్ స్ట్రాంగర్? యూ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ థింకింగ్. నేను ఎందుకు వచ్చానండి మీడియా ముందరికి? మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకు వచ్చాను. నాకు నాన్న చనిపోయారు. నేను పాలిటీషియన్ కాదు, నేను ఒక డాక్టర్ని. మామూలు డాక్టర్ కూడా కాదు, చాలా చాలా సీనియర్ డాక్టర్ని. నాకు పాలిటిక్స్కి అసలు సంబంధం లేదు. 10 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను, ఇక్కడ పేషెంట్స్ చూసుకుంటున్నాను. అంతకుముందు మోర్ దెన్ 10 years ఐ వాస్ ఇన్ ద US ట్రైనింగ్, వర్కింగ్ దేర్. ఓకే, ఐఎమ్ నాట్ అ పాలిటీషియన్. నాకు ఎవరు ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. మై కన్సర్న్ ఇస్ మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన సిచ్యుయేషన్ని పాలిటీషియన్స్ వాడుకుంటున్నారు. పాలిటీషియన్స్ ఆర్ మిస్రెప్రజెంటింగ్ ద ఫ్యాక్ట్స్. ఇటువంటి పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో నేను బయటకు రాకపోతే ఎప్పుడు బయటకు రావాలి చెప్పండి మీరే. నేను కంప్లైంట్ చేసింది విజయవాడలో సిఈసి దగ్గర, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఎంహెచ్ఏ దగ్గర, గవర్నర్ దగ్గర రిగార్డింగ్ దిస్ ఇష్యూ. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఎందుకు వచ్చాను, ఈరోజు ఇక్కడ ఎందుకు ఉన్నాను? బికాస్ నా పిల్లలు కష్టపడుతున్నారు. నేను వాళ్ళ పక్కన లేకుంటే వాళ్ళు దుఃఖంగా, ఐ కుడ్ నాట్ టాలరేట్ సీయింగ్ దెమ్ స్ట్రగుల్. అందుకు మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఎట్లాగో ఇక్కడ ఉన్నాను కదా అని కలిసిపోతున్నాను అంతే. అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద రీజన్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. అది ఎవరు క్లీన్ చేశారో ఐ డోంట్ కేర్, దట్స్ ఇమ్మెటీరియల్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ ద సైట్ ఆఫ్టర్ దట్ ఇస్ ఇమ్మెటీరియల్ టు మీ. మై మేజర్ కన్సర్న్ ఇస్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. బట్ అంత తప్పుతో పట్టిస్తున్నారు. మీరు మెయిన్ కల్ప్రిట్ని పట్టుకోకుండా ఏందో పక్కన మాటలు మాట్లాడుతున్నారు. ఇస్ దట్ ఈవెన్ రైట్? ఆ దాని మీదనే అదే నా వాదన. మీరు కరెక్ట్గా చెప్తున్నారు. నాకు పక్కన జరిగినది ఏమి, దట్స్ ఆల్ ఇమ్మెటీరియల్, దట్స్ సెకండరీ. My primary complaint is who has done this. If it is if it is someone around my father, please find them. If it is someone outside of the family, please find them. And if you have been investigating, మా ఇంటి వాళ్ళని అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ పాటికి మా ఇంటి వాళ్ళల్లో ఉంటే కన్నా ఈ పాటికి బయటికి పడింటారు. ఈ ప్రభుత్వంలో obviously there's a lot of political gain for the government to మా వాళ్ళు చేస్తుంటే బయట పెట్టడానికి. బయట పెట్టలేదంటే కన్నా పొలిటికల్ మోటివ్ నాకు కనిపిస్తుంది. ఆ ఏరియా ఎందుకు ఇన్వెస్టిగేట్ చెయ్యట్లేదు